నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ ముక్కలకి 1 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు తీసుకొని ఇవి లైట్గా వేయించుకోవాలన్నమాట. మాడిపోకుండా చూసుకోవాలి. ఇవి వేయించుకున్నాక మనం పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దది ఇలా రసం తీసి పెట్టుకున్నాను. తర్వాత 4 టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అప్పుడు మూత పెట్టి మగ్గిస్తే మెత్తగా అవుతాయి అన్నమాట. టమాటా మూత పెట్టి మగ్గించండి టమాటాని. అప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం వేసుకున్నాను. ఎందుకంటే పులుపు మనం ఎక్కువ వేసాం కాబట్టి, మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి వేసుకొని కలుపుకొని మనం ఇందాక పిండి రసం తీసి పెట్టుకుని చింతపండు వేసేసుకోవాలి. ఇది కాశ్మీర్ కారం కలర్ కోసం కొంచెం వేసాను. మామిడికాయలు ఇవి చిన్నవి 2 తీసుకున్నాను అనమాట. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా తొక్క తీయకుండా కట్ చేసుకోవాలి. ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మరగనిచ్చి అప్పుడు ఈ చేప ముక్కలు వేసేసుకోవాలి. చేప ముక్కలు కూడా బాగా కలిపేసి ఇది కూడా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు మరగనిచ్చి మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న మసాలాను పొడి చేసేసుకోవాలి. ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి నేను వేయించింది ఉంటే 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసి ఈ పొడిని వేసుకొని ఆయిల్ ఇలా తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ.